నమస్తే, యూట్యూబ్ వాణికి స్వాగతం. మరి గత 15 రోజుల క్రితం నందిగామ టౌన్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం తరపు నుంచి ఇదే షాప్ దగ్గర బ్లేడ్స్ సెలూన్ అని అగ్రకులస్తులు పెట్టారని చెప్పి అంటున్నారు. మరి సీఏ గారి దగ్గర ఇద్దరు కేసు పెట్టుకొని ఇద్దరు రాజీ పడ్డ నేపథ్యంలో నాయి బ్రాహ్మణులకి చెప్పినట్టుగా వారికి సహకరిస్తానని చెప్పి అక్కడ మాట ఇచ్చి ఇక్కడికి వచ్చి మరి వాళ్ళ ఇష్టాసారంగా మరి సెలూను నడుపుకుంటున్నారు. దానివల్ల కులవృత్తులు అనేటువంటి మేము నాయి బ్రాహ్మణులు అన్యాయం అయిపోతున్నాం. మా ఇది కుటుంబాలు రోడ్డు వీధిన పడాల్సిన పరిస్థితి ఏర్పడేటట్టు ఉంది. కాబట్టి మరి ఈ షాప్ మూసే వరకు ధర్నా నిర్వహిస్తామని చెప్పేసి ఈరోజు మరి మన నందిగామ టౌన్ ప్రెసిడెంట్ అయినటువంటి రాయల్ శ్రీనివాసరావు గారితో మరి మాట్లాడి ఆయన అభిప్రాయం తెలుసుకుందాం. ఏమండి, సుమారుగా 15 రోజుల క్రితం ఇదే షాప్ దగ్గర మీరు ధర్నా నిర్వహించారు, మరి వదిలేశారు. ఇవాళ మళ్ళీ రావడానికి గల కారణం ఏంటండి? మాకు ఆ రోజు ఏమన్నారు, నందిగామ స్టేషన్లో మా నాయ బ్రాహ్మణుల తరఫున మేమందరం వెళ్ళామండి. ఈ షాపులను కూడా వచ్చాడు. సీఏ గారు ఏమన్నారంటే వాళ్ళకి సహకరించుకుంటూ వెళ్ళిపోయిన కొలువృత్తి కాబట్టి వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు కూడా మిమ్మల్ని వద్దట్లేదు కాబట్టి వాళ్ళ ప్రకారం నడుచుకుంటూ వెళ్ళమన్నారు. కానీ ఇతను మాకు వ్యతిరేకించి మీకు ఏ రాజ్యాంగం వచ్చింది, అసలు మీకు ఏ కులం అని మమ్మల్ని పెట్టి అడుగుతున్నానండి. మా జీవనాధారం ఇదేనండి, మా పిల్లల భవిష్యత్తు అయినా మాది ఏదైనా సరే దీని మీద బతికాలి. మేము అందరం కూడా ఏ కులవృత్తి చేసుకుని బతికాలి. మా కులవృత్తికి ఇట్లాంటి షాపులు పెట్టి మాకు అన్యాయం జరుగుతుంది. దీనికి ఏదైనా తగిన న్యాయం చేయాలని మేము గవర్నమెంట్ వారిని కానీ లేకపోతే పోలీసు వారిని కానీ అందరూ అడుగుతున్నాం. మేము షాపులు తీయొద్దంట్లా వాళ్ళని, మాకు సహకరించండి, చేసుకోండి. మీరు కూడా మాకు ఒక యూనియన్ మంగళవారం పాటుకుంటాం. ఈ మంగళవారం పాటుకుంటూ అనేది ఒక నాయ బ్రాహ్మణ వృత్తిలోనే ఉంది. కోఆపరేటివ్ షాపులు అక్కడ లేదు. మేము దానికి ఏం వద్దట్లేదు. మాకు సహకరించుకుంటా మాతో పాటు అనుకూలంగా ఉండి మీరు కూడా తీసుకోండి. పెట్టుకున్నారు కాబట్టి మేము వద్దట్లేదు, మాకు సహకరించమని అడుగుతున్నామండి. ఇంత నుంచి మా కుటుంబాలు మొత్తం రోడ్డు బట్టి ఆగి తీసుకొస్తున్నారండి. మీకు ఏంటి, మాకు పొలుగుబడి ఉంది, మేము ఎవరితో చెప్పుకుంటాం, మా గవర్నమెంట్ ఉంది, మేము ఏం చేస్తాం, మీరు ఏం చేసుకుంటా చేసుకొని మమ్మల్ని బెదిరిస్తున్నారు. అందుకని మాకు ఇక్కడ న్యాయం జరగాలని మేము అగ్ర కాస్టర్లో మేము ఏం చేస్తాం.